కంటిన్యూషన్ లో ఒక నోట్ పాయింట్ చెప్పుకుంటున్నాము మనం. నోట్ పాయింట్ చెప్పేసి చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ n ఆబ్జెక్ట్స్ ఇన్ విచ్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ ఈజ్ ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టర్ల బై r ఫ్యాక్టర్ల అమ్మా. ఇది ఫార్ములా. ఏమా ఈ ఫార్ములా అక్కడ అప్లై చేయాలి. అర్థమవుతుందమ్మా? ఫస్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు వాడు? ఆన్ ఏ ఫెస్టివల్ డే ఏ మ్యాన్ ప్లాన్స్ టు విజిట్ 4 హోలీ టెంపుల్స్ ABCD ఇన్ ఏ ర్యాండమ్ ఆర్డర్ అన్నాడు. అంటే n వాల్యూ ఎంత ఇక్కడ? ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి? 4 sir. అయిపోతారే Sir. n వాల్యూ ఎంత అవుతుంది? 4 sir. 4 అవుతుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బిఫోర్ బి అన్నాడు. అంటే ఎన్నిటికి కండిషన్స్ ఇచ్చాడు? 2 sir. 2 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 2 sir. ఆ ఫార్ములా అప్లై చేసుకోండి. ఆ ఫార్ములాలో వేసుకోవడం చూడండి. ఫోర్ ఫ్యాక్టర్ బై 2 ఫ్యాక్టర్ అనేది మనకు కావాల్సిన ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవుతుంది. తర్వాత 4 ఫ్యాక్టర్ బై 2 ఫ్యాక్టర్ అంతే. చూడండి ఒకసారి. అంటే ముందు ఎలా చెప్తామంటే ఇక్కడ NS ఏమవుతుందంటే 4 టెంపుల్స్ ని విజిట్ చేయడానికి ఎన్ని రకాలుగా విజిట్ చేయొచ్చు వాడు? 4 factor. 4 ఫ్యాక్టర్ వేస్. అర్థమవుతుందా? అంటే 4 టెంపుల్స్ ని విజిట్ చేయడం అన్నా 4 ఆబ్జెక్ట్స్ ని అరేంజ్ చేయడం అన్నా ఒకటే. ఆ 4 కూడా డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి 4 ఫ్యాక్టర్లు అవుతుంది. చూద్దాం. 11th క్వశ్చన్ సొల్యూషన్ అన్న. The number of ways of visiting, the number of ways of visit, the number of ways of visit 4 holy temples, 4 holy temples ABCD is ఏమవుతుంది? NS ఈక్వల్ టు 4p4 అంటే 4 ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. అర్థమైందమ్మా? ఇది ఎలా వస్తుంది? నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాం. లెట్ E అందాం. క్యాపిటల్ E be the event of, capital E be the event that, E be the event that a man visits 4 temples in which A before B కాబట్టి బి కన్నా ముందు ఏ విజిట్ చేయడాన్ని మనం ఏమనుకున్నాం అంటే క్యాపిటల్ E అనే ఈవెంట్ అనుకున్నాం. ఏమా? దెన్ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ ఏమవుతుంది? ఫార్ములా అప్లై చేయండి. n ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ బై ఎన్నిటికి కండిషన్ ఇచ్చాడు? 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అబ్బాయి అర్థమైంది సార్. తర్వాత ఇప్పుడు చూడండి. P of E ఈక్వల్ టు N of E by N of S. N of E by N of S. మీకు కావాలంటే ఎక్కడే సింప్లిఫై చేసేసుకోవచ్చు. 24 అవుతుంది. ఇదేమవుతుంది? 24/2 అవుతుందంటే 12 అవుతుంది. అంటే దట్ ఈక్వల్స్ 12/24 అంటే 1/2 అవుతుందమ్మా. తర్వాత ఎఫ్ అనే ఈవెంట్ తీసుకుందాం. let F be the event that, let capital F be the event that a man visits 4 holy temples
4 టెంపుల్స్ లేదా 4 హోలీ టెంపుల్స్ లేదా ఎలా రాసుకోవచ్చు మన ఇష్టం. 4 holy temples in which A before B and B before C and B before C. మొత్తం ఎన్ని కండిషన్ ఇచ్చాడు ఇక్కడ? 3 ఇచ్చాడు కండిషన్. ఏమండి? కాబట్టి ఇక్కడ దెన్ n of f ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 ఫ్యాక్టోరియల్ బై 3 కండిషన్ ఇచ్చాడు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అవుతుందమ్మా. అంటే 4 into 3 ఫ్యాక్టోరియల్ కింద రాసుకుంటే బై 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే 4 అవుతుంది. దేర్ఫోర్ p of f ఈక్వల్ టు n of f by n of s దట్ ఈక్వల్స్ 4/24 అంటే 1/6 అవుతుందమ్మా. ఏమా అది విషయం. తర్వాత 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ ఏమంటున్నాడంటే సారీ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏమంటున్నాడంటే from the employees of a company 5 persons are selected to represent them in the managing committee of the company. The particular of 5 persons are as follows. అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకు ఏంటంటే ఫ్రమ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ఏ కంపెనీ, కంపెనీలోని ఎంప్లాయీస్ నుండి 5 persons are selected to represent them in the managing committee of the company. కంపెనీ యొక్క కమిటీలో మేనేజ్ చేయడానికి 5 members రిప్రజెంట్ చేశారు. ఏమంటే 5 persons సెలెక్ట్ చేశారు. ఏమండి? అయితే ద పర్టికులర్ ఆఫ్ 5 persons ఆర్ యాజ్ ఫాలోస్. వాళ్ళ యొక్క వివరాలు డీటెయిల్స్ ఇస్తున్నారు. కొన్ని డీటెయిల్స్ ఏంటంటే అవి నేమ్ హరీష్ అని వాళ్ళు ఏంటో ఇచ్చాడు, జెండర్ ఇచ్చాడు, తర్వాత ఏజ్ ఇచ్చాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. తర్వాత ఏమన్నాడు? ఈ పర్సన్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ గ్రూప్. ఈ 5 members నుంచి ఒక మెంబర్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేశారట. అంటే ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు? 5C1 అంటే NF ఈక్వల్ ఏమవుతుందమ్మా? 5C1 ఫ్రమ్ దిస్ గ్రూప్ టు యాక్ట్ యాజ్ ఏ స్పోక్స్ పర్సన్. స్పోక్స్ పర్సన్ అంటే వీళ్ళ తరపున మాట్లాడడానికి మాట. అర్థమవుతుందా? ఏంటంటే ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద స్పోక్స్ పర్సన్ విల్ బి ఎయిదర్ మేల్ ఆర్ అబౌవ్ 35 years అంటున్నాడు. అయితే ఆ సెలెక్ట్ చేసిన పర్సన్ స్పోక్స్ పర్సన్ కింద యాక్ట్ చేసే పర్సన్ అయితే మేల్ పర్సన్ అవ్వడానికి లేదా 35 అబౌవ్ ఉన్న పర్సన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమని. ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ NF ఎంత వచ్చింది? 5 members నుంచి 1 member ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 5C1. ఇప్పుడు ఈవిడ ఏమన్నాడంటే సెలెక్ట్ చేసిన పర్సన్ ఏమవ్వాలట? అయితే మేల్ అవ్వాలి లేదా 35 years కన్నా అబౌవ్ ఏజ్ ఉన్న పర్సన్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? మేల్ అయ్యే ఈవెంట్ ని ఏ అనుకుంటాను, 35 years కన్నా అబౌవ్ ఉన్న పర్సన్ ని సెలెక్ట్ చేసుకునే ఈవెంట్ ని బి అనుకుంటాను నేను. అంటే ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? నేను యూనియన్ ఎవరికి? మీకా నాకా? కరెక్ట్ గా చెప్పాలి. యూనియన్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీదే భారం అంటే అవ్వదు కదా. అలా మాట. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. సరిగ్గా క్వశ్చన్ చదవండి. ఫైండ్ తర్వాత ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ఏమన్నాడు వాడు? ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరికి? ఏ యూనియన్ బి. ఎందుకు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేస్తాం అంటే అక్కడ ఏది రారన్నాడు కదా, నేను చెప్పానుగా. ఏది రారన్న ఇంకో టర్మ్ చెప్పాను. ఏంటది? వెరీ గుడ్. అట్లీస్ట్ అని వచ్చిన ఖచ్చితంగా మనం ఏ యూనియన్ బి అప్లై చేయాలి. ఏ అండ్ బి అని వస్తే నైదర్ ఏ నార్ బి అని వస్తే కాంప్లిమెంట్ అన్నా మనకంటే దానికన్నా ఇంకా ఈజీగా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని చెప్తే బాగుంటుంది. కారణం ఏంటంటే నైదర్ ఏ నార్ బి అక్కర్స్ అంటే ఏ జరగకూడదు బి జరగకూడదు. ఏ జరగకూడదు అంటే ఏ కాంప్లిమెంట్, బి జరగకూడదు అంటే బి కాంప్లిమెంట్, రెండు జరగకూడదు అంటే ఇంటర్సెక్షన్. అర్థమైందా?
ఆ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ నుంచి మనం ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ రాస్తాం, అది విషయం. అది కూడా డిమోర్గన్ లాస్ నుంచి రాస్తాం. ఓకేనా? సరే, నెక్స్ట్ 12 చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ కూడా నేను ఏ అనేది మేల్ పర్సన్ అయ్యే ప్రాబిలిటీ ఈవెంట్ అనుకుంటాను. అయితే ఇప్పుడు మేల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారండి? 3 sir. 3 కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 3 sir. 3 అవుతుంది. తర్వాత బి అనేది ఏమనుకుంటానంటే నేను 35 years కన్నా అబోవ్ ఉన్న పర్సన్ అయ్యే ఈవెంట్ అనుకుంటాను. అప్పుడు బి ఏమవుతుంది చెప్పండి? ఎన్ ఆఫ్ బి 2 sir. 2 అవుతుంది. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత నేను సెలెక్ట్ చేసిన పర్సన్ మేల్ అవుతూ 35 years కన్నా అబోవ్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు sir. ఎంతమంది? 1 సార్. ఒకరు సార్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1 కదా? Yes sir. ఎస్ సార్. పి ఆఫ్ ఏ ఏమవుద్ది చెప్పండి? 3/5. అవునా? ఎస్ సార్. Yes sir. పి ఆఫ్ బి ఎంత అవుతుందో చెప్పండి? 2/5. 2/5. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుందో చెప్పండి? 1/5. 1/5. 1/5. 1/5. ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేస్తే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఈ ఇంటర్సెక్షన్ బి అని అప్లై చేస్తే 3 + 2 అంటే 5, 5 - 1 అంటే 4, 4/5. ఆన్సర్ ఇచ్చాడండి. ఇవ్వలేదు? Pictures. నేను ఏమంటానంటే ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ ways ఆఫ్ సెలెక్టింగ్ one person from 5 persons is n of s equal to 5c1 equal to 5 అమ్మాయి. నెక్స్ట్ ఏమంటానంటే ఇప్పుడు నేను let a be the event that let a comma b అని రాస్తాను, రెండు కలిపి రాసేస్తాను. let a comma b be the event of, అలా కలిపి రాస్తే అర్థం అవుతుందా లేకపోతే సపరేట్ గా రాయనా? కలిపి రాసాను సార్. ఈవెంట్ ఆఫ్ selected person is a male. ఏమండి? లేదా స్పోక్స్ పర్సన్ అని కూడా రాయొచ్చమ్మా. ఇక్కడ స్పోక్స్ పర్సన్ అని కూడా రాయొచ్చు, సెలెక్టెడ్ పర్సనే కాదు, స్పోక్స్ పర్సన్ అని కూడా రాయొచ్చు. ఎందుకంటే వాడి క్వశ్చన్ లో స్పోక్స్ పర్సన్ విల్ బి ఎయిదర్ అన్నాడు కాబట్టి ఈవెంట్ ఆఫ్ స్పోక్స్ పర్సన్ ఈజ్ ఎ మేల్. దెన్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మేల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ? 3. 3c1 ఈక్వల్ టు 3. ఏమండి? పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 3/5. నెక్స్ట్ లెట్ బి బి ది ఈవెంట్ ఆఫ్ స్పోక్స్ పర్సన్ సెలెక్టెడ్ పర్సన్ బెస్ట్, స్పోక్స్ బాగాలేదు, సెలెక్టెడ్ బెస్ట్. సెలెక్టెడ్ పర్సన్ వాడు ఎలా యాక్ట్ చేస్తే మనకి ఎందుకు, లాస్ట్ లో ఆ మ్యాటర్ రాసేటప్పుడు స్పోక్స్ పర్సన్ రాదు. సెలెక్టెడ్ పర్సన్ లేదంటే అలా ద ఏజ్ ఆఫ్ ఏ సెలెక్టెడ్ పర్సన్, ఈవెంట్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఏ సెలెక్టెడ్ పర్సన్ is above 35 years. ఏమా 35 years. ఇప్పుడు చూడండి. దెన్ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ ఎంత అవుతుంది నాని? ఏమా ఎన్ ఆఫ్ బి ఈక్వల్ ఏమవుతుంది? 2/5. 2c1 ఈక్వల్ టు 2 అవుతుంది. ఏమా నెక్స్ట్ పి ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 2/5. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంటుందా?
ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఎంత? 1 sir. కానీ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పగలం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎవరో మనకు తెలియదు కదా పేర్లని. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఎంత? 1. ఎందుకంటే ఆ సెలెక్ట్ చేసిన పర్సన్ మేల్ పర్సన్ అవుట్ 35 years అబోవ్ ఉన్న పర్సన్ అయి ఉండడానికి వాల్యూ మాట. చూడండి ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 1 బై ఎంత వస్తుందమ్మా? 5 అవుతుందిగా. నెక్స్ట్ ద ప్రాబిలిటీ that the spokesperson will be either male or above 35 years. The probability that the spokesperson will be either male or above 35 years. Will be either male or above 35 years is P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. Formula apply cheste చూడండి. పి ఆఫ్ ఏ అంటే ఎంత? 3/5, 2/5, 1/5. 3/5 ప్లస్ 2/5 మైనస్ 1/5 అంటే 5 ఎల్సిఎం అవుతుంది. 3 + 2 - 1 అవుతుంది. అంటే 2 - 1 అంటే 1 కాబట్టి 4/5 అవుతుంది. ఏమా? పి ఆఫ్ ఏ యూనియన్. నెక్స్ట్ ఇదమ్మ విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. అవుట్ ఆఫ్ 100 students 2 sections of 40 and 60 are formed. If you and your friend are among the 100 students, find the probability that you both enter the same section. అది ఫస్ట్ క్వశ్చన్. You both enter the different section అన్నాడు. ఏమండి ఇక్కడ విషయం ఏంటంటే క్వశ్చన్ మీకు మీనింగ్ ఏమర్థమైంది చెప్పండి. అక్కడ 100 స్టూడెంట్స్ ఉన్నారమ్మా. ఒక స్కూల్లోనో లేకపోతే కాలేజీలోనో ఎక్కడైతే అక్కడ 2 sections ఫామ్ చేస్తున్నారు 100 స్టూడెంట్స్ నుంచి. ఒక సెక్షన్ లో ఏమో 40 members ఉంటున్నారు, ఒక సెక్షన్ లో ఏమో 60 members ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఏబి అనే సెక్షన్స్ ఫామ్ చేస్తున్నారు అనుకోండి. మాక్సిమం బాగా చదివే పిల్లలందరినీ కూడా ఏలో ఉంచారు అనుకోండి. వాళ్ళు 40 members ఉన్నారు అనుకోండి. వాళ్ళకన్నా తక్కువగా చదివే పిల్లలందరూ కూడా బిలో ఉన్నారు అనుకోండి. వాళ్ళు 60 members ఉన్నారు అనుకోండి. ఏ సెక్షన్ లో 40 members ఉన్నారు, బి సెక్షన్ లో ఏమో 60 members ఉన్నారు. అర్థమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్, మీరు మీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఆడు, వాడు ఏంటంటే ఆర్ అమాంగ్ ద 100 స్టూడెంట్స్, ఈ 100 స్టూడెంట్స్ లో ఉన్నట్టయితే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్, ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేనికి? యూ బోత్ ఎంటర్ ద సేమ్ సెక్షన్, మీరు మీ ఫ్రెండ్ సేమ్ సెక్షన్ లో ఎంటర్ అవ్వాలంటే ప్రాబిలిటీ ఏంటి? తర్వాత యూ బోత్ ఎంటర్ ద డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ సెక్షన్స్ లోకి ఎంటర్ అవ్వాలంటే ప్రాబిలిటీ ఏంటి? అది విషయం. ఇప్పుడు జనరల్ గా ముందు క్లాస్ లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 2 sections కింద డివైడ్ చేశారు. ఒక సెక్షన్ లో 40 members ఉన్నారు, ఒక సెక్షన్ లో 60 members ఉన్నారు. ఏమంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అయితే సేమ్ సెక్షన్ లోకి వెళ్ళాలి లేదా డిఫరెంట్ సెక్షన్కి వెళ్ళాలి కదా. అంటే ముందు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉందమ్మా, ఆ స్కూల్ ఏంటంటే 100 members ఉన్నారమ్మా. సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. అంటే కొత్తగా పెట్టారు స్కూలు, కొత్తగా పెట్టడం కాకపోయినా రన్నింగ్ లో ఉన్న స్కూలే. అక్కడ ఏంటంటే మార్కులు బట్టి డివైడ్ చేస్తున్నారు సెక్షన్స్ కింద. సెక్షన్స్ కింద డివైడ్ చేసినప్పుడు 40 ఉన్న సెక్షన్ ఒకటి, 60 ఉన్న సెక్షన్ ఒకటి. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ని పంపించాలి అంటే ముందు ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఆ ఇద్దరిని ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు? 100 వెరీ గుడ్. అది NF అవుతుంది. ఎందుకంటే టోటల్ మెంబర్ నుంచి 2 members ని సెలెక్ట్ చేయాలి, ఆ ఫ్రెండ్స్ ఇద్దరిని. 100 అది NF అవుతుంది. 100 అంటే ఏమవుతుంది? 100 × 99/2 × 1 అంటే 50 × 99 అవుతుందమ్మా. తర్వాత రెండోది
ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ అనేది ఈవెంట్ అనుకుంటాను. ఎటువంటి ఈవెంట్ అంటే యు బోత్ ఎంటర్ ద సేమ్ సెక్షన్ అంటాం. ఇప్పుడు బోత్ ఎంటర్ ద సేమ్ సెక్షన్ అంటే ఇప్పుడు ఏ అనే సెక్షన్ లో 40 మెంబర్స్, బి అనే సెక్షన్ లో 60 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. అయితే వీళ్ళిద్దరూ ఇందులోకి వెళ్ళాలి, ఏలోకి వెళ్ళాలి. లేదంటే ఇద్దరు కలిసి ఏ సెక్షన్ లోకి వెళ్ళాలి, బి సెక్షన్ లోకి వెళ్ళాలి. అంటే ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు వీళ్ళు? 40 C2 ప్లస్ 60 C2 అవుతుందా లేదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు 40 C2 అంటే 40 × 39/2 × 1 అంటే 20 × 39 అవుతుంది. తర్వాత 20 × 39 అంటే ఎంత అవుతుంది? 60, 78, 780 అవుతుంది. ప్లస్ ఇద్దరు కూడా సేమ్ సెక్షన్ అంటే మళ్ళీ 60లో కూడా వెళ్ళచ్చు కాబట్టి 60 C2 అవుతుంది. 60 × 59/2 × 1 అవుతుంది. అంటే 59 × 30 అవుతుంది. 59 × 30 ఎంత అవుతుంది? 180, 160, 177, 1770 అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఆ రెండు యాడ్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అదే మా విషయం. చూసుకోండి. ఏంటి సార్? Thirteenth question solution. The number of students in a class. The number of students in a class equal to 100. Out of the 100 students, two sections of 40 and 60 are formed. 40 and 60 are formed. ఏమో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ the number of ways of selecting two students out of 100 students is n of s equal to 100 C1 equal to 100 C2 అమ్మా. ఏమవుతుంది? 100 C2 కింద వదిలేండి, అక్కడ సింప్లిఫై చేసుకుందాం. ఓకేనా? చూడండి. నెక్స్ట్ ఈసారి ఫస్ట్ వన్. let capital A be the event of you and your friend. Enter into the same section. Then n of a equal to ఏమవుతుందమ్మా? అయితే సేమ్ సెక్షన్కి వెళ్ళాలంటే 40 ఉన్న సెక్షన్కి వెళ్ళాలి, 60 ఉన్న సెక్షన్కి వెళ్ళాలి. అర్థమవుతుంది. కాబట్టి 40 C2 అవ్వచ్చు. ఈ 40 మెంబర్స్ ఇద్దరు అయ్యి ఉండొచ్చు. లేదంటే ఏమై ఉండాలి? 60 C2 అయ్యి ఉండాలి. ఇది అయిపోయింది. ఈ ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. నాకు మరొక కేసు వచ్చింది ఈవెంట్ లో, కాబట్టి మధ్యలో ప్లస్ వచ్చింది. అర్థమైందా? ఇది ఎలా ఉంచండి. దీన్ని సింప్లిఫై చేసేయండి, ఎందుకైనా మంచిది. ఇక్కడ కూడా సింప్లిఫై చేసేయండి. 100 × 99/2 × 1 పెద్దదైపోతుంది. సరే వద్దులేండి, ఇలాగే ఉంచండి చెప్తాను. నౌ P of A equal to n of A by n of S అమ్మ. n of A అంటే 40 C2 plus 60 C2 by 100 C2. ఇది సింప్లిఫై చేస్తే 40 × 39/2 × 1 plus 60 × 59/2 × 1 by 100 × 99/2 × 1. చూడండి. నేను ఎలా చేస్తానో చూడండి.
2 into 1 2 into 1 మొత్తం క్యాన్సిల్ చేసేచ్చు. ఒక పని చేద్దాం, 40 into 39 ఎల్సిఎం చేస్తాం న్యూమరేటర్లో, ప్లస్ 60 into 59 అంటే ఎల్సిఎం చేయకుండా కూడా చేయొచ్చు, మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదని మళ్ళీ ఎల్సిఎం చేస్తాం, బై 100 into 99 బై 2 into 1 2 into 1 2 into 1 క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కదా, అంటే ఏదైనా ఒక నెంబర్ క్యాన్సిల్ చేస్తే ఇందులో క్యాన్సిల్ అవ్వాలి, ఇందులో క్యాన్సిల్ అవ్వాలి, అవునా? చూడండి ఇప్పుడు ఇక్కడ 20 టేబుల్ క్యాన్సిల్ చేసాం అనుకోండి, 22 0 23 0 25 0, ఓకేనా? ఎస్ సార్. తర్వాత 3 టేబుల్ క్యాన్సిల్ చేసాం అనుకోండి, 3 ఇందులో పోతుంది, 3 ఇందులో 13 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అదే 3 ఇందులో 33 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి 13 2 0 ఎంత? 26 ప్లస్ 59 బై 33 into 5 అని వచ్చిందిగా. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయండి, 59 అంటే 60 అంటే 75 వస్తుందా? 85. 85 60 కదా, 65 ఉన్న 20 85 బై 33 into 5. ఈ 5 ఇందులో ఎన్నిసార్లు పోతే 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 17 by 33 వచ్చిందండి ఆన్సర్. వచ్చింది. ఇప్పుడు 1 లో తీసేసాం అనుకోండి, రిమైనింగ్ వచ్చేది. కారణం ఏంటంటే ఇది సేమ్ సెక్షన్ వెళ్ళడానికి ప్రాబిలిటీ. సేమ్ సెక్షన్ వెళ్ళకూడదంటే ప్రాబిలిటీ ఏంటి? 1 లోంచి తీసేస్తే సేమ్ సెక్షన్కి వెళ్ళే ప్రాబిలిటీ తీసేస్తే డిఫరెంట్ సెక్షన్కి వెళ్ళే ప్రాబిలిటీ కదా వస్తుంది. ఎస్ సార్. అర్థమైందమ్మా? అలాగైనా చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ సెక్షన్కి వెళ్ళే ప్రాబిలిటీ కూడా వేరే విధంగా కూడా రాయొచ్చు. మ్యాటర్లో చూద్దాం ఒకసారి. లెట్ బి బి ది ఈవెంట్ ఆఫ్ you and your friend enter into different sections. కాబట్టి మనం ఎలా రాయొచ్చండి ఇది? then n of b equal to ఏమవుతుందమ్మా? ఒకళ్ళేమో ఓ సెక్షన్కి వెళ్ళాలి, ఇంకోళ్ళేమో ఒక సెక్షన్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళచ్చు? చెప్పండి. 47 and 67. అంతే కదా, మరి దానికోసం మళ్ళీ ఆలోచించక్కర్లేదు. 40C1 into 60C1 ఏమండి? తర్వాత ఇప్పుడు నెక్స్ట్ P of B ఈక్వల్ టు N of B by N of S. ఏమా? నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇది N of P by N of S చేసినప్పుడు 40 into 60 అని వస్తుంది కదా, బై 100 into 99 by 2 into 1 అంటే 2 పైకి వెళ్ళిపోతుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 పైకి వెళ్ళిపోతుంది కదా. 4 6 0 ఎంత? లేదంటే అలా వదిలేండి, 4 into 6 into 2 by అంటే 8 into 6 by 99 వస్తుంది. 3తో క్యాన్సిల్ చేయండి, 33 పైన 9 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 2 0 తేడా వస్తుంది. ఇప్పుడు 100 into 99 by 2 into 1, 100 లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి. 99 by 2 ఉంది, ఈ 2 పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు 99 లో 33 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 6 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 2 0 8 8 2 0 16 సరిపోయింది. అది విషయం. సరే చూడండి, 40C1 into 60C1 by 100C2. దీన్ని మనం 40 into 60 by 100 into 99 by 2 into 1. ఇప్పుడు చూడండి, ఈ సింప్లిఫై చేసేటప్పుడు ఈ 0 క్యాన్సిల్ చేసేయండి, ఈ 2 పైకి వెళ్ళిపోతుంది. అలాగే 3 2 0 3 33 0, ఈ 2 పైకి వెళ్ళిపోతే 4 2 0 8 8 2 0 16 by 33 అవుతుంది. లేదా దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సింపుల్ గా రాయొచ్చు. ఎలా అంటే the probability of
the probability of you and your friend enter into the different sections equal to is అంటే దాని అర్థం ఏంటి? p of a complement equal to 1 minus p of a అంటే 1 minus 17/33 33 minus 17/33 అంటే 16/33 33 minus 17 16/33 అర్థమైందమ్మా? ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఎగ్జాంపుల్కి రండి. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. చేస్తున్నాం సార్. మీరు ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా ఎవరు మీరు ఊహా సరే చూడండి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, నేను కంటిన్యూగా ఎగ్జాంపుల్స్ కింద చెప్పేస్తానే. ఈ 2 days బుచ్చిరాజ్ ఏంటి? if 2 dice are thrown then n of s equal to 6 square equal to 36 అవన్నీ రాయక్కర్లేదు. తర్వాత let e be the event of getting the same number on 2 dice. Then e equal to set of 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. That is n of e equal to ఎంత వస్తుంది? 6 వస్తుంది. Now p of e equal to n of e by n of s అంటే 6/36 that equals 1/6 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. an integer is picked from 1 to 20 both inclusive. 1 ఉంటుందట 20 కూడా ఉంటుందట. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ అవి? 20 numbers. మనం ఒక ఇంటీజర్ పిక్ చేయాలి. అదే పికప్ చేయాలి. చేస్తే ఇక్కడ చేయాలి. ఫ్రమ్ 1 to 20 ఆ 1 to 20లో ఒక ఇంటీజర్ తీసుకోవాలి మనం. ఏమండి? అయితే 1 to 20 ఇంటీజర్స్ లో ఒక ఇంటీజర్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు మనం? 27. అంటే n of s ఈక్వల్ టు ఏమవుతుంది? 27 అవుతుంది. అంటే నెక్స్ట్ తర్వాత let us find the probability that it is a prime అంటున్నాడు. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 1 to 20 లో ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. కాబట్టి చూడండి సొల్యూషన్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ లేదా ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఏం చేద్దాం? చూసింగ్ లేకపోతే 1 ఇంటీజర్ ఫ్రమ్ లేదా సెలెక్టింగ్ 1 ఇంటీజర్ ఫ్రమ్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 integer from 1 to 20 integers. 1 to 20 integers is n of s equal to 20c1 equal to 20 mm. Next, ఇప్పుడు let e be the event of selected integer is a prime. Then e equal to ఏమవుతుందంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19 అంతే. దట్ ఈస్ n of e equal to ఎంత? ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 7, 8. నెక్స్ట్ లైన్ లో నౌ p of e equal to n of e by n of s అంటే 8/20. 4 2 0 4 5 0
అంటే 2/5 అవుతుందమ్మా. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్ చూడండి. థర్డ్ సొల్యూషన్ ఏమంటారంటే బ్యాగ్ కంటైన్స్ 4 red balls, 5 black balls and 6 blue balls. Let us find the probability that 2 balls drawn at random simultaneously from the bag are red and black ball. రెడ్ బాల్ బ్లాక్ బాల్ అవడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. ఏమండి అంటే ఇప్పుడు 2 balls తీసాం కదా, మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి బ్యాగ్ లోను? 15 sir. Total number of balls equal to total number of balls in a bag equal to ఎన్ని అవుతాయంటే 4 red plus 5 black plus 6 blue. అంటే మొత్తం 4 5 9 9 5 15 అవుతున్నాయి 15 balls. ఏమా నెక్స్ట్ ఇప్పుడు 2 balls ని సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఎన్ఆర్ఎస్ ఏమవుతుంది అప్పుడు 15C2 ఏనా? Yes, sir. Yes sir. 2 balls కూడా ఏమవ్వాలట, రెడ్ బ్లాక్ అవ్వాలట. రెడ్ బ్లాక్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక బాల్ రెడ్ బాల్ అవ్వాలి, ఒక బాల్ బ్లాక్ బాల్ అవ్వాలి. ఒక బాల్ రెడ్ బాల్ అవ్వాలంటే 4 రెడ్ బాల్స్ నుంచి ఒక రెడ్ బాల్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 4C1. 41 sir. అలాగే 5 బ్లాక్ బాల్స్ నుంచి ఒక బ్లాక్ బాల్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 5C1. 7. అంటే ఇప్పుడు ఈ అనేది ఏమనుకుంటానంటే ఆ 2 balls కూడా ఒక రెడ్ బాల్ ఒకటేమో బ్లాక్ బాల్, ఒకటేమో ఏదో వాడు ఏమన్నాడు రెడ్ బాల్ అన్నాడు అవడానికి ఈవెంట్ అనుకుంటాను. అప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ ఏమవుతుంది 4C1 × 5C1 అంటే 20 అవుతుంది. తర్వాత పి ఆఫ్ ఈ ఈక్వల్ ఏమవుతుంది ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 20/15 అవుతుంది. 20 ఇక్కడ 15C2 కదా, 15C2 అంటే 15 × 14/2 × 1 2 7 15 × 7 అంటే 105 అవుతుంది. 15/105 అంటే ఏమవుతుంది, సారీ 20/105 అంటే ఏమవుతుంది 4/20. తర్వాత చూడండి the number of ways of selecting 2 balls from 15 balls is n of s equal to 15C2 equal to 15 × 14/2 × 1. ఈ 2 ఇందులో 7 times క్యాన్సిల్ అయిపోతే 105 వస్తుంది. తర్వాత లెట్ ఈ బి ది event that event of selecting 2 balls from the bag or red ball and black ball or red ball and black ball. Then we can select, then we select we can select 1 ball from 4 red balls and 1 ball from 5 black balls. 5 black balls. So n of e equal to 4C1 × 5C1 that equal to 4 × 5 అంటే 20 వస్తుంది. Therefore the required probability is, లేదంటే p of e అని రాసిన పర్లేదు, the required probability is p of e equal to n of e by n of s that equals 20/105. 20/105 20 అంటే 5 4s 5 21s అంటే 4/21. ఏమా నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ అయిపోయింది కదా, ఫోర్త్ క్వశ్చన్ చూడండి.
ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, డైస్ ఇస్ థ్రోన్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ ద డైస్ షోస్ ద నెంబర్ 2 అంటాడు. నన్ ఆఫ్ ది డైస్ షోస్ ద నెంబర్ 2 అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ డై మీద 1 రాకూడదు. 1 రాకూడదు అంటే మిగిలిన ఏమైనా రావచ్చు కదా. ఎస్ సార్. ఏ డై మీద రాకూడదు అంటే ఒక డై మీద 1 రాకూడదు అంటే ఏ డై మీద రాకూడదు అన్నాడు. నన్ ఆఫ్ ది డైస్ షోస్ నెంబర్ 2 1 అన్నాడు. అయితే విషయం ఏంటంటే ఏ డై మీద 1 రాకూడదు అని దాని అర్థం. ఒక డై మీద 1 రాకూడదంటే ఇంకా రాగలిగే అవుట్కమ్స్ ఏముంటాయి, ఎన్ని ఉంటాయి? 5 సార్. 5 సార్. అలాగే రెండో డై మీద కూడా 1 రాకూడదంటే ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 5 5. కాబట్టి 5 into 5 ఎంత? 25. 25. అలా కూడా అక్కర్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక డైన్ త్రో చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6 సార్. అలాగే 2 డైస్ త్రో చేస్తే 6 స్క్వేర్